మీరిద్దరూ నాకంటే ముందుగా వెళ్ళి ప్రార్థనలో ఉండండి. భద్రాచలంలో మనకు 3 రోజులు స్తుతి ఆరాధన కూడికలున్నాయి. నేను తర్వాత వస్తాను. అలాగే డాడీ, అలాగే డాడీ. తర్వాత మేమిద్దరము ఇల్లందు నుండి భద్రాచలం వెళ్ళడానికి బస్టాండ్లో బస్సు కోసం చాలాసేపు ఎదురుచూసాం. అప్పుడు ఒక బస్సు వచ్చింది. దానిమీద వయా భద్రాచలం అని ఉంది. మేము లగేజ్తో బస్సు ఎక్కాము. చాలాసేపు ప్రయాణం చేశాము. భద్రాచలం చేరుకున్నాము. లగేజీ దించుదాము. రండి, లోపలికి రండి. ప్రయాణం ఎలా సాగింది? కానీ నాకు అప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. నేను నా బ్యాగ్ మర్చిపోయాను. సిస్టర్ లిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నా బ్యాగు బస్సులో మర్చిపోయామని జ్ఞాపకం వచ్చింది. ఆటోలో తిరిగి భద్రాచలం మా బ్యాగు బస్సులో ఉండిపోయింది సార్. ఈ టిక్కెట్లతో వస్తుంది చెప్పగలరా? ఈ టిక్కెట్లతో ఆ బస్సు కాదు. నేను దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. పోయిన బ్యాగ్ ఇచ్చినందుకు స్తోత్రాలు. మణుగూరులో నా స్నేహితుడున్నాడు. కనుక్కోనా? కనుక్కో. ఒకసారి మణుగూరు బస్టాండ్కి వెళ్ళు. బ్యాగ్ గురించి కండక్టర్ని అడుగు. దేవుని కృప వలన బస్సు కరెక్ట్గా మణుగూరు వెళ్ళింది. బస్ కండక్టర్ నా బ్యాగు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. నేను మణుగూరు బస్సులో వెళ్ళి నా పోయిన బ్యాగు భద్రాచలం తీసుకొచ్చాను. మేం వయా భద్రాచలం మాత్రమే చూశాము. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో మాకు అసలు తెలీదు. దేవుని కృప వలన ఇదొక అద్భుతము.
యేసుతో పాటు నడిచెదను నేను, యేసులాగా జీవింతును నేను, యేసుతో పాటు నడిచెదను నేను, యేసులాగా జీవింతును నేను, వెనుకకు తిరిగి చూడను నేను, వెనుకకు తిరిగి